బలమైన కార్యాలు భవిష్యత్తులో మనం చూడాలి అంటే మన వలన కాదు, మనుషుల వలన కాదు, మనం చూస్తున్న సృష్టిలో దేని వలన కాదు. వీటన్నిటినీ కదిలించబడి వీటన్నిటి ద్వారా మనకు సహాయం అందాలంటే దేవుని కృప కావాలి. దేవుని కృప మనకు తోడుగా ఉండాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అందుకే ఈ 7 దినాల ఉపవాస కోడికలు. దేవునికి స్తోత్రం. భవిష్యత్తులో మనం గొప్ప కార్యాలు చూడబోతున్నాం, అద్భుత కార్యాలు చూడబోతున్నాం. మన పనులను మనం విజయవంతంగా ముగించబోతున్నాం. భవిష్యత్తులో ఆ పని జరగాలంటే ముందు ఉపవాసం ఉండాలి. స్టార్టింగ్లోనే అదే చెప్పా మీకు. భవిష్యత్తులో మన జీవితంలో దేవుడు ఒక కార్యం జరిగించాలంటే దానికి ముందు మన ద్వారా ఒక పని చేయించుకుంటాడు ఆయన. ఆ పని జరిగితేనే భవిష్యత్తు కార్యాలు చూస్తాం, మనం భవిష్యత్తులో గొప్ప కార్యాలు చూస్తాం. అందుకనే ఈ కార్యం దేవుడు మన ద్వారా జరిగిస్తున్నాడు. నన్ను, ఈ అల్పుడునైనా నన్ను ఒక పావుగా వాడుకొని ఈ ఉపవాస కూడికలు ఏర్పాటు చేసుకొని మిమ్మల్ని అందరినీ నడిపి మీ జీవితంలో ఏదో కార్యాలు జరిగించడానికి నన్ను వాడుకుంటున్నాడు. ఈ ఉపవాస కూడికల ద్వారా మీరు కార్యాలు చూడబోతున్నారా? హో, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.